నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, కొండా సురేఖ గారు సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కేటీఆర్ గారి మీద ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు అటు సినీ ఇండస్ట్రీ నుంచి ఘాటుగానే స్పందనలు వస్తున్నాయి, రాజకీయాల పర్సన్స్ నుంచి కూడా, డెఫినెట్ గా పొలిటీషియన్స్ నుంచి కూడా ఘాటుగానే విమర్శలు వస్తున్నాయి. ఏంటంటే ఆవిడ సమాంత అండ్ నాగ చైతన్య విడిపోవడానికి ప్రధానమైన పాత్ర పోషించింది కేటీఆర్ గారని, ఎంతో మంది యంగ్ హీరోయిన్స్ పెళ్లిళ్ళు చేసుకుని ఇప్పుడు ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోవడానికి మేజర్ గా కేటీఆర్ గారు రోల్ ప్లే చేస్తున్నారు అని చాలా ఓపెన్ గా మాట్లాడేసినటువంటి వైనాన్ని ఎలా చూడొచ్చు, ఎలా అర్థం చేసుకోవచ్చు ఈ అంశాన్ని? కేటీఆర్ గారి రియాక్షన్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అసలు ఏమిటి ఈ నేపథ్యం? అసలు ఈ తేనె తుట్ట ఇప్పుడు కదిలింది కాదండి. పోయినసారి ఫోన్ ట్యాపింగ్ అప్పుడే ఈ తేనె తొట్టి కదిలింది. అయితే అప్పుడు ప్రకాష్ రాజ్ గారు వచ్చేసేసి అసలు సినిమా ఇండస్ట్రీ మీద ఇట్లా అవాకులు చవాకులు పేల్తారా, చిన్న చూప, ఎందుకు మా మీద ఇట్లా మాట్లాడతారు అన్నాడు. మరి ఒకంత ప్రకాష్ రాజ్ గారు ఏ మాటకు ఆ మాట టిఆర్ఎస్ కి కొంచెం వంతపాడే రకంగా మొదటి నుంచి ఆయన వంతపాడుతానే ఉన్నాడు. ఆ వంతపాడే క్రమంలో మరి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏమంటున్నారు, మరి ఈ రోజు నీకు అంత పొడుచుకొచ్చింది, కోపం వచ్చింది, ఆ రోజు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకుంటున్నారు అని చెప్పి అందరినీ నుంచోబెట్టి, వరుసగా నుంచోబెట్టి, వాళ్ళ జుట్టు తీసి, వాళ్ళ గోళ్ళు తీసి, వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని అన్నీ చేశారు. వాళ్ళు చేసి అంతా అయిపోయాక అసలు ఏమీ లేదని తేల్చేశారు. మరి అప్పుడు పోలేదా మన పరువు, నువ్వు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని. అంటే ఇదంతా ఎలా ఉంటుందంటే, పబ్లిక్లో మాట్లాడేటప్పుడు మనం ఒకంత సంయమనంతో, కొంత విషయ జ్ఞానంతో, ఆథెంటిక్ సోర్స్ ద్వారానే మాట్లాడాలి. కొన్ని అంశాలు విచిత్రంగా అనిపిస్తాయి. అప్పుడేదో మాట్లాడలేదంటే పిల్లకి గోచిక్కి ముడి పెట్టినట్టు, అప్పుడు మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడకు అంటే ఇప్పుడైనా మాట్లాడారు అని అనుకోకూడదా? అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళలు అంటే అంత చిన్న చూప అని ఆయన ప్రస్తావించడం జరిగింది. దీన్ని కూడా తప్పు పట్టాల్సిన అవసరం ఉందంటారా? ఉంది లేదు అని కాదండి. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, సమాజంలో ఒకళ్ళు ఒకటి మాట్లాడారు అంటే ఈ మాట్లాడిన దాని వెనకమాల ఉద్దేశం ఏమై ఉంటుంది, ఇది సమాజానికి పనికొచ్చేదా, మంచా చెడా అని ఎవ్వరు ఆలోచించట్లా. వాళ్ళు ఖండించారు కాబట్టి నేను సమర్థిస్తా, వీళ్ళు సమర్థించారు కాబట్టి నేను ఖండిస్తా అంటే ఒక నెట్ట నిలువుగా చీలిపోయారు మనుషులు. చీలిపోయిన తర్వాత ఇలాగే ఉంటాయి. ఇప్పుడు వీళ్ళ కాన్షియస్కి, వీళ్ళ మనసులో వీళ్ళకి తెలుసు మనం మాట్లాడేది కరెక్ట్ కాదని వీళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు అవునన్నారు కాబట్టి నేను కాదనాలి, వాళ్ళు కాదన్నారు కాబట్టి నేను అవుననాలి. అసలు నేను కాదనడానికి అవుననడానికి బేసిస్ ఏంటి? నా అభిప్రాయాన్ని నేను ఆత్మవిశ్వాసంతో, వెన్నుముకతోటి ధైర్యంగా మాట్లాడడం ఎట్లా అనేది ఎవరు ప్రాక్టీస్ చేయట్లా. ఎందుకంటే అలా మాట్లాడితే వీళ్ళకి పనులు కావు, వీళ్ళకి అవకాశాలు రావు, వీళ్ళ పబ్బాలు వీళ్ళకి గడవవు. కాబట్టి ఎవరో ఒకళ్ళ పంచం చేరాలనుకుంటారు. ఇప్పుడు ఎక్కడో దాకా ఎందుకు, ఇప్పుడు మీడియాలో మాట్లాడే చాలామంది కళ్ళకు కనపట్టినట్టు నేరస్తులు అని కనిపిస్తుంటే కూడా నేరస్తులు వెనకేసుకొస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళని ఏమనాలి చెప్పండి? ఇప్పుడు జానీ భాష ఉన్నాడు. జానీ భాష 16 ఏళ్ళ అమ్మాయిని అత్యాచారం చేశాడు అని అతని మీద పోక్సో కేసు పెట్టారు. దాని గురించి ఆ అమ్మాయి చెప్పొద్దా, నాకు ఇప్పుడు 16 ఏళ్ళే, నన్ను అత్యాచారం చేస్తే పోక్సో కేసు పడుతుంది అని ఆ అమ్మాయి చెప్పాలంట. అంటే అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయో చూడండి. ఇందాక మీరు అన్నారే గోచికి పిల్లకి ముడేసినట్టు, అలానే ఉంది కదా. అంటే బాధ్యత మొత్తం ఒకళ్ళ మీద నెట్టేయడం అనమాట. అంటే మనము డిసైడెడ్గా మనకున్న సొంత ప్రయోజనాల దృష్ట్యా మనం కొంతమంది ప్రయోజనాలను కాపాడాలనుకుంటున్నాం, కొంతమంది వైపు ఉండాలనుకున్నాం కాబట్టి వాళ్ళకు అనుకూలంగా మనం మాట్లాడాలి. వాళ్ళు ఎంత బెదవలన్నా అవనివ్వండి, ఎంత దోషులన్నా అవనివ్వండి, వాళ్ళు ఎన్ని మురికి పనులన్నా చేయనివ్వండి, నీ ప్రయోజనం నీకు గడుస్తుంది కదా అన్న యాంగిల్ తప్పితే వేరేది కదా. ఇప్పుడు ఇట్లా అయితే తప్పండి. ఇట్లా మాట్లాడితే ఎట్లా? అసలు మీరు ఇంక బయటకు వచ్చి మాట్లాడటం ఎందుకు? మీరు కూడా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగమో లేక ఒక బ్యాంక్ ఉద్యోగమో అలాంటివి ఏవో చేసుకుంటా బతకండి. మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే మీరు మాట్లాడేదానికి ఒక విలువ ఉండాలి, ఒక కనీసం ఒక ఆలోచన రేకెత్తించేటట్లు ఉండాలి, ఒక న్యాయం వైపు నిలబడాలి, ఒక మంచి మాట మాట్లాడాలి, ఒక నలుగురు ఇన్స్పైర్ అయ్యేటట్లు ఉండాలి. కనీసం నీకు ఇవన్నీ జరగకపోయినా నేను మాట్లాడిన మాట వల్ల నాకు ఒక ఆత్మతృప్తి కలిగిందనైనా ఉండాలి.
ఎందుకు ఆత్మవంచన చేసుకుంటున్నారో అర్థం కావట్లా. ఈ ఆత్మవంచల పరంపరే మా ఎనలిస్టులు ఇలాగే ఉన్నారు, టీవీ ఛానల్స్ అలాగే ఉన్నాయి. ఇవాళ చూస్తే జానీ భాష విషయంలో అసలు మొత్తం మీడియా జానీ భాష కరెక్టు, జానీ భాష భార్య కన్నీళ్ళు ఎవరు తుడుస్తారు అని అడుగుతున్నారు. ఎవరు తుడవాలి? అసలు ఆమె కన్నీళ్ళకి కారణమైనాడు తుడవాలి. ఆమె కన్నీళ్ళకి కారణమైంది ఎవరు? ఆమె మొగుడు కారణమైంది. ఆ మొగుడు తుడవాలి. ఈ అమ్మాయికి ఏం పని అండి? ఏం పచ్చని సంవత్సరాలు నిప్పులు పోస్తావా? నువ్వు నీ భార్యని ఏ మతాచారం ప్రకారం అయినా సరే, ఒక మతాచారం ప్రకారం మీ పెళ్లి చేసుకుంటారు ఎవరైనా, దాన్ని గౌరవించాలా అక్కర్లేదా? ఒక నీ భార్య మీద నీకు గౌరవం లేకపోతే, నువ్వు బాధ్యత తప్పితే, ఎవరో ఒక అమ్మాయి వచ్చి నీకంటే చిన్న అమ్మాయి వచ్చి, ఒక 20 ఏళ్ళు చిన్న అమ్మాయి వచ్చి నీకు ఈయన బాధ్యత నేర్పాలంట. ఇది ఎక్కడ మరి ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఇలాగే ఉంటున్నాయి. అందుకని వాళ్ళు ఏదో మాట్లాడారు అంటే అసలు ఒకళ్ళని రెచ్చగొట్టేటట్లో, ఒకళ్ళని బాధ పెట్టేటట్లో మీరు చెయ్యొద్దు. పిల్లిని గదిలో పెట్టినా కానీ అది పులి అవుతుంది. పైగా అసలు కొంతమంది జోలికి కొంతమంది బెంగాల్ టైగర్స్ లాంటి మనుషులు ఉంటారు, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. వెళితే గిలితే కరెక్ట్ విషయం మాట్లాడదలుచుకుంటేనే మాట్లాడాలి. అట్లాంటి వాళ్ళతో వాళ్ళు కూడా కరెక్ట్గా సమాధానం చెప్తారు, అయిపోద్ది అక్కడతోటి. ఎందుకు అసలు సోషల్ మీడియాలో ఆవిడ్ని అబాస్పాలు చేసేటట్లు చేయడం తప్పు కదా? తప్పే, డెఫినెట్లీ తప్పే. అందుకని చెప్పి ఆవిడ ఇలా మాట్లాడుతోంది. ఇలా మాట్లాడినంత మాత్రాన నేను ఆవిడ మాట్లాడిన అన్నీ కూడా నేను సమర్థిస్తానని కానీ లేదు ఏకీభవిస్తానని కానీ కాదు. కానీ ఆమె అలా మాట్లాడడానికి ఆజ్యం పోసిన వాళ్ళు